ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం 3.92 కోట్లు, పంచాయతీరాజ్ ఛాంబర్ ఏపీ సర్పంచుల సంఘం 7.7 కోట్ల విరాళం. ఒక నెల వేతనం ఇస్తున్నారు. మొత్తం మన పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులందరికీ టోటల్. అందరికీ నమస్కారం అండి. మాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, అలాగే ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 మంది సర్పంచులు, 10,000 మంది ఎంపీటీసీలు, 660 మంది ఎంపీపీలు, 660 మంది జెడ్పీటీసీలు, వీళ్ళందరిది కలిపి సుమారు 24,000 మంది. ఒక నెల గౌరవ వేతనం వీళ్ళది సుమారు 7,70,00,000 రూపాయలు. ఒక నెల గౌరవ వేతనం ఈ రోజున ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వాల్సిందిగా అందరం కలిసి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది. ఆయన ఇంతకుముందే గమనించాం, మనం ముంపు ప్రాంతాలకు గురైన 400 గ్రామాలకి తన సొంత నిధులు ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున నిన్నే అందజేయడం జరిగింది. అలాగే ఇరు రాష్ట్రాలకు కూడా ₹1,00,00,000 సొంత నిధులు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము మరి ఇదిగా తీసుకుని మేము కూడా మా పంచాయతీల్లో సర్పంచులందరం కూడా కలిసి మా ఒక నెల గౌరవ వేతనాన్ని ₹4 కోట్ల, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ₹7,70,00,000 మరి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అందించడం జరిగింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఒక నెల గౌరవ వేతనాన్ని మేము పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. కాబట్టి వారు కూడా మేము ప్రకటించినటువంటి ఈ ఒక నెల గౌరవ వేతనాన్ని చాలా ఆనందిస్తూ హర్షం వ్యక్తం చేసి అభినందించడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు కూడా సొంత నిధులు వెచ్చించి మరి దేనికి కూడా చేయలేదు. మరి ఈ ఫ్లడ్ సంబంధించిన 400 పంచాయతీలకి మన పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఒక్కొక్క పంచాయతీకి వచ్చి ₹1,00,000 చొప్పున 4 కోట్లు ప్రకటించడం అనేది దేశ చరిత్రలో మరి చాలా గొప్పగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. వరదల ప్రభావంగా ఎన్నో గ్రామ పంచాయతీలు పూర్తిగా దెబ్బతిన్న దృష్ట్యా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 3.92 కోట్లను ఇచ్చేదానికి ఆమోద లేఖను ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఇచ్చి ఉన్నది. ఈ రోజున ఈ విరాళంగా ఇవ్వటం అనేది మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి చేతులకి ఇవ్వటం మేము బాధ్యతగాను